లేకుంటే నా తండ్రి, నా కుటుంబము, నా సొంత ఊరు, నా సొంత ఇల్లు అని అంటా ఉన్నా. మాట అంటే కోపం వస్తుంది. కానీ మరి భర్త 6 రోజులు పని చేస్తున్నాడు, 5 రోజులు పని చేసి ఇంటి దగ్గరికి వస్తున్నాడు కదా. ఏమండి, ఈరోజు రిలాక్స్గా ఉండండి, ఇంట్లో నీకోసం కావాల్సిన అన్ని వండి పెడతాను, ప్రశాంతంగా ఉందా అని అంటావా? లేకపోతే ఖాళీ దొరికిందా, ఊరు వెళ్దాం, మా అక్కలు ఊరు వెళ్దాం, మా వదినలు ఊరు వెళ్దాం, మా అన్నయ్యలు ఊరు వెళ్దాం, మా బావోలు ఊరు వెళ్దాం. ఏమండి, అంటే నేను కూడా పడ్డానండి. నేను ఒకటే చెప్పా, ముఖ్యమైనది అయితే వస్తా, మిగతా వాటికైతే రాను, అవసరమైతే నువ్వు వెళ్ళిపో. ఆమె కూడా ఒకటే మాట ఉంది, మా ఆయన వస్తే నేను వస్తా, లేకపోతే రాను. అప్పుడు రిస్క్ లేదుగా. అప్పుడు ఆమె కావాల్సింది ఏందో, అందరికి కావాల్సింది ఏందో వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, కాదు సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, మీ ఆయన ఏదో ముందు పెట్టాడు అందుకే మా దగ్గరికి రావట్లేదు అనమాట. ఏ ముందు పెట్టాల, ప్రార్థన ముందు పెట్టింది, అంతకు మించి వేరే ముందు లేదు. టైట్మంటే ఆ 7 ఫోన్ వచ్చిందంటే మా అమ్మ రమ్మంటుందండి. మీ అమ్మ రమ్మంటే వెళ్ళిపో, నీ ఇష్టం, భర్త కావాలో మన అంతకాడికి పెళ్ళి ఎందుకు చేసుకుందాం అని చెప్పి ఆ వారు వేరుగుండిద్దిలే.